శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. సమస్త చరాచర సృష్టికి మూల పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, వేదాంత వేద్యుడు, కొంచెము నిలిపోస్తే పరవశించిపోయే అభిషేక ప్రియుడు, భక్తవ సులభుడు, బోలా శంకరుడు. తనను నమ్ముకుంటే ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. తాను కాటిలో ఉంటాడు, మనని కోటలో ఉండమంటాడు. చూశారా ఎంత దయార్థ హృదయుడో బోళాశంకరుడు. ఆ భిక్ష సంచారి, ఆ జడల శంకరుని, ఆ జంగమైని రేపు సోమవారం పూట ఖచ్చితంగా లింగాష్టకాన్ని 11 సార్లు, చాలా శక్తివంతమైన లింగాష్టకాన్ని 11 సార్లు కనుక చదివినట్లయితే, లేదా 9 సార్లు చదివినట్లయితే ఒక 40 రోజుల పాటు మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. ఆయన అగ్గిలింది చీమ కూడా కుట్టదు కదా. రండి, ఆ పరమేశ్వరుని, ఆ బోళా శంకరుని, ఆ అరుణాచల శివుణ్ణి బలంగా నమ్ముదాం. రండి, ఈ లింగాష్టకం మీకోసం. రండి. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. కనక మహామణి భూషితలింగం పనిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్పపదార్చితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. శంభో శంకర నమః శివాయ, సాంబ సదాశివ నమః శివాయ. లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ
శివలోకమావాప్నోతి శివేన సహమోదతే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆ మహాదేవుడి యొక్క అండా దండ, ఆ జగన్మాత అండా దండ మీ కుటుంబము, మీ బంధుమిత్రులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ.